నల్గొండ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం పంటకు నష్టం వాటిల్లింది. చిట్యాలలోని పిట్టంపల్లి, వెలిమినేడు, గుండ్రాంపల్లి గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసి ముద్దైంది. 4 ఎకరాల్లో వేసిన పంట ఒక్క వర్షానికి తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గుండ్రాంపల్లిలో గాలివాన బీభత్సానికి బొప్పాయి తోట నేల కూరగటంతో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వీటితో పాటు మామిడి తోట కూడా పూర్తిగా ధ్వంసమైంది. మామిడికాయలన్నీ నేల రాలటంతో రైతులు లబోదిబోమంటున్నారు. వడ్ల ధాన్యం రాసులపై కప్పే పట్టాలు ప్రభుత్వం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వేస్తే మొత్తం పట్టాలు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, అంత ఆగం ఆగం బకెట్తోని పోసి అవతల పోస్తున్నాం సార్. మళ్ళీ వరిసేను కూడా రాలిపోయినాయి కొన్ని, ఇంకా అంత ఎండిపోయింది, అంత ఆగం ఆగమైంది. పట్టాలు కూడా ఇవ్వలే, గొడ్లు అంతా నానింది, కింద వరదల పోయింది సార్. ఏం లేదు. మగ్గి తత పెడితే అంత ఎండిపోయింది. ఉన్నదన్నా కోసి ఆ మార్కెట్లో పోస్తే పట్టాలన్నీ ఎగిరిపోయినాయి, పట్టాలు లేవు, అన్ని నాని వరద కొట్టుకుపోయినాయి. అయ్యా గాలి మారం ఆన ఒడిసాం, అంతా ఆగం ఆగం అయ్యింది. వడ్లన్నీ నానిపోయినాయి. నిన్న ఎండపోసినాం, ఆరపోసినాం, పట్టాలు లేవు, ఏం లేవు అని గాలిలో కొట్టుకపోయినాయి. అనుకోకుండా మబ్బు పట్టింది, వచ్చింది, గాలి ద్వారం ఎత్తిపోసి నానిపోయినాయి. వాటికి పట్టాలు లేవు, రక్షణ ఏది లేదు. 4 ఎకరాలు తెచ్చి ఎండపోసిన, అన్నీ నానిపోయినాయి. ఎంతో రైతులమే చూస్తున్నాం, కానీ అధికారి రాలే, ఏ ఆఫీస్ రాలే, ఎవరు రాలే, చూడలే, చేయలే. తెలుసా?